నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్, లామాఫెరా థెరపిస్ట్, ఆరోస్కోప్ రీడర్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లర్నింగ్ అబౌట్ అండ్ క్రిస్టల్ హీలింగ్, క్రిస్టల్ గ్రిడ్స్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, అలాగే లామాఫెరా హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి. ఆరోస్కోప్ రీడింగ్, హోరోస్కోప్ టోటలీ డిఫరెంట్. హోరోస్కోప్ అనేది ప్రెడిక్షన్స్, ఆరోస్కోప్ రీడింగ్ అనేది ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలాంటిది, తనకి ఆ పనులు జరుగుతాయా లేదా అనేది ఒక మనిషి యొక్క ఎనర్జీస్ని రీడ్ చేసి చెప్పేయచ్చు. సో ఆ కోర్సెస్కి సంబంధించిన వివరాలు, అలాగే కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి, డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, అలాగే కోర్సులో జాయిన్ అవ్వడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి, అలాగే వాట్సాప్ చేసి మీకు నా డౌట్స్ని క్లియర్ చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి గత కొంతకాలంగా కూడా పోస్ట్పోన్ అవుతూ, డిలే అవుతూ వస్తూ ఉన్న మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేసి పనిలో పడతారు. అలాగే ఎవరికైనా కోర్టు కేసెస్ ఉంటే కనుక కొంచెం ఒత్తిడి అనేది కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా డివోర్స్ కేసెస్ ఏమైనా నడుస్తుంటే కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే రిలేషన్షిప్లో ఏవైనా మనస్పర్ధలు ఉంటే కనుక దయచేసి క్లియర్ చేసుకోండి, అవి పెద్దవయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇల్లీగల్ అఫైర్స్ కానివ్వండి, మీ లైఫ్ పార్ట్నర్ కంటే కూడా వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, లేకపోతే మీరు సింహరాశికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక సింహరాశికి వాళ్ళకి సంబంధించిన ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, మీ రిలేషన్షిప్లో మీకు రావాల్సిన ఇంపార్టెన్స్ కానీ, వాల్యూ కానివ్వండి, లేకపోతే రెస్పెక్ట్ కానివ్వండి, లవ్ అండ్ కేర్ కానివ్వండి, చాలా రోజుల నుంచిగా మీరు కొన్ని విషయాలు ఏవైతే అబ్జర్వ్ చేస్తున్నారో, ఎక్కడో మిస్బ్యాలెన్స్ అవుతోంది రిలేషన్షిప్ అనుకున్న మీ సందేహాలు ఏవైతే ఉన్నాయో దానికి జవాబుగా అవి నిజమని తెలుసుకోగలుగుతారు. దానివల్ల హార్ట్ బ్రేక్ అవుతుంది, డిప్రెషన్లోకి వెళ్తారు, స్ట్రెస్లోకి వెళ్తారు. సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక చాలా మదన పడిపోతూ ఉంటారు, మెంటల్ ప్రెషర్ తీసుకుంటారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, విపరీతమైన స్ట్రెస్లో అయితే ఉంటారు. ఏం డెసిషన్ తీసుకోవాలి, వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలా లేకపోతే వీళ్ళని మార్చుకోవాలా, అసలు ఏం చెయ్యాలి, ఇన్ కేస్ వదిలేసి వెళ్ళిపోతే నేను సర్వైవ్ అవ్వగలుగుతానా హ్యాపీగా, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పరువు ఏంటి, ఇలా అన్ని విషయాల్లో కూడా విపరీతమైన స్ట్రెస్ అయితే తీసుకుంటారు కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, మేబీ ఇల్లీగల్ అఫైర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మనస్పర్ధలు ఉన్నవాళ్ళు. లేకపోతే చాలామంది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మీరు ప్రొఫెషనల్ లైఫ్లో ఎవరైతే బిజీగా ఉన్నారో చాలామంది తీసుకునే మంచి నిర్ణయాలు ఏంటంటే కనుక, అంటే నేను చెప్పేది సీరియస్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పేది. ప్రొఫెషనల్గా బిజీగా ఉండి కొంతమంది, చాలామంది నేను గమనించింది ఏంటంటే, కొంతమంది భార్య కానీ భర్త కానివ్వండి డిస్టెన్స్లో ఉంటారు రిలేషన్షిప్లో, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా. కొంతమంది యూఎస్లో, కెనడాలో, యూకేలో, వేరే వేరే దేశాల్లో, వేరే వేరే స్టేట్స్లో వాళ్ళ ప్రొఫెషనల్ నిమిత్తంగా దూరంగా ఉండడం అనేది ఉంది చాలా మంది మధ్యలో. అంటే దూరంగా అంటే ప్రొఫెషనల్గా. సో అలాంటి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, నేను అక్కడికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళైనా ఇక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలాంటి విషయాల్లో మార్పులు చేసుకోవాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి సింగిల్గా ఉండే వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ సోల్మేట్ని కలుసుకునే టైం అని చెప్పచ్చు. అంతేకాకుండా మీకు సంబంధించిన జాబ్ విషయాలు కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ విషయాలు ఏవైతే ఉన్నాయో, మీకు సంబంధించిన జాబ్ ప్రమోషన్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేదా ఏదైనా వీసాలకి సంబంధించినది కానివ్వండి, ఏదైనా సరే ఒక మంచి విషయంలో దాన్ని సెలబ్రేట్ చేసుకోగలుగుతారు, మీకు మంచి జరిగిందని చెప్పి. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది ఇళ్లలో శ్రీమంతాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సెలబ్రేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్లో సక్సెస్ అనేది కనిపిస్తుంది.
కొన్నిసార్లు పాస్ట్లో జరిగిపోయిన విషయాల్ని తలుచుకుని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. అదొకటి ఆలోచించుకోండి. ప్రమోషన్స్కి సంబంధించి, సాలరీస్ ఇంక్రిమెంట్స్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి అనుకూలంగా ఉండబోతుంది. కాకపోతే కొంతమంది ఎవరైతే పర్సనల్ లైఫ్లో స్ట్రెస్లో ఉన్నారో దాని నుంచి బయటపడాలి ఖచ్చితంగా. లేకపోతే మీ ప్రొఫెషనల్ లైఫ్లో దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా ప్రొఫెషనల్గా స్ట్రాంగ్గా ఉండడానికి మనీ ఈజ్ ఎవ్రీథింగ్ ఈ రోజుల్లో. కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకొని ఏం చేసినా ఆలోచించి చేయండి. అలాగే మీ అందరికీ తెలిసిందే, చాలామంది యానిమల్స్ని అబ్యూస్ చేస్తుంటారు, ఫిజికల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే గోహత్యలు కానివ్వండి, యానిమల్స్కి సంబంధించి వాటిని హింసించడం కానివ్వండి, స్టేరీ డాగ్స్ని అబ్యూస్ చేయడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు ఫోన్లో షూట్ చేయడం కాకుండా మీ వంతుగా వాటిని రక్షించే ప్రయత్నం అయితే చేయండి. అలాగే కుదిరినప్పుడు మీరు అనుకోవచ్చు మాకు కుదరదు అట్లా టేక్ కేర్ చేయడం అన్నప్పుడు, ఎప్పుడైనా కుదిరినప్పుడు కనీసం కొంచెం ఆహారం అందించడం, అలాగే వాటికి దాహం వేస్తూ ఉంటుంది, మురికి నీళ్ళు తాగుతూ ఉంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి కనీసం వాటర్ ఫెసిలిటీ కుదిరినప్పుడు డేలో ఒక్కసారైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి. మనుషులతో పాటుగా అవి కూడా ఈ భూమి మీద జీవులే. కాబట్టి అవి కూడా ఇక్కడ హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించి వాటికి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గోహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి మాంసంగా అమ్మడానికి. దయచేసి అది ఆపండి. మీకు ఎక్కడైనా కనిపిస్తే కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా చిన్న విన్నపం ఏంటంటే, ల్యాగ్ చేయాలని అనుకోవట్లేదు, బట్ నాకున్న బాధనైతే వ్యక్తపరుస్తున్నాను. మనకున్న కోరికలకి ఏదన్నా మనకు ఒక విషయం ఉందనుకోండి, ఒక గుడికి వెళ్ళి దేవతలకి ఆ కోరిక తీరితే కోడిని బలిస్తామనో, బర్రెలు బలిస్తామనో, మేకలు బలిస్తామనో చెప్పి కోరుకుంటూ ఉంటారు. దయచేసి అలా మొక్కకండి. మీకున్న కోరికకి ఒక జీవిని ఎందుకు బలి చేయాలి? వాటి రక్తాన్ని ఎందుకు మీరు చూపించాలి? ఆలోచించండి. శంకరాచార్యులు వారు మనకి ఆ బలి ప్లేస్లో, అలాగే ఆ రక్తం ప్లేస్లో మనకి కుంకుమ పూజన అనేది అందించడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఒక 100 మంది అనాథ పిల్లలకో లేకపోతే వృద్ధులకో సాయం చేస్తానని మొక్కండి తప్ప, లేకపోతే ఘనంగా జాతర జరిపిస్తామని మొక్కండి తప్ప, జంతు బలిస్తామని మాత్రం మొక్కకండి. ఎవరికైనా మీకు తీరని కోరికలు ఉంటే జంతు బలి ప్లేస్లో మీ వేలును బలిస్తామనో, మీ చెవులు బలిస్తామనో, మీ చేతులు బలిస్తామనో, కాళ్ళు బలిస్తామనో మొక్కుకోండి. బట్ జంతు బలి అయితే చేయకండి. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ మీరు ఇది తప్పుగా తీసుకున్నా పర్వాలేదు, నా ఒపీనియన్ నేను మీకు చెప్పాను. సమాజంలో మంచి మార్పు రావాలంటే మీ వంతు కృషి కూడా చాలా అవసరం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి.